ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారండి? నాకెందుకులే, ఇక్కడ ఏదో తింటాను, తాగుతాను, సుఖిస్తాను, ఇదే జీవితం అనుకుంటే ఈ జీవిత యాత్ర తర్వాత ఆరని అగ్ని అన్నది ఒకటి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోకండి. ఒక ధనవంతుడు ఉన్నాడండి, ఆ విస్తారమైన పొలం పండేసిన తర్వాత వాడిని చూసి ఆనందిస్తున్నాడు. తినుము, తాగుము, సుఖించుము నా ప్రాణం అంటున్నాడట. ఏమంటున్నాడండి? తినుము, త్రాగుము, సుఖించము అంటున్నాడు. నిజమే, ఈ రోజు జనాలు అలాగే ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. మరి ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత ఏంటి అసలు ఈ లైఫ్? ఆలోచించారు ఎప్పుడైనా? తినడము, తాగడము, సుఖించడమేనా? అది ఎంతకాలం తాగుతుంది? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. తర్వాత ఏంటి? ఆ రాత్రే ప్రత్యక్షమే దూతలు అన్న, ఈ రోజు రాత్రే నీ ప్రాణం తీసుకుంటే ఏంటని. నిజమే, ఈ రోజు రాత్రి మనం ప్రాణం పోతే ఏంటి అసలు? ఆలోచించండి. జాతస్య మరణం ధ్రువమరణం, పుట్టినవాడు గిట్టక తప్పదండి. 89 అధ్యాయాలను మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడండి? ఎవరైనా? ఎంత గొప్ప బలవంతుడైనా ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళవలసిందే అండి. కనుక ఈ రోజు నువ్వు ఆలోచించు, మన లైఫ్ ఏంటి, మన జీవిత గమ్యం ఏంటి అసలు. అది 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, 3వ వచనంలో, చాలా చక్కటి, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. హల్లెలూయా. తప్పట్లు కూడా దేవుని మహింపడతాం ప్రియులారా. అద్వితీయ సత్యదేవుడిని తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే అద్వితీయుడండి. దేవుడికి మారు లేదండి, దేవుడికి వేరే రూపం లేదండి. అద్వితీయుడు అంటే వేరే ఎవరు లేరు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడైన దేవుడిని తెలుసుకోవడం, ఆయన పంపిన ఆయన కుమారుడైన క్రీస్తుని తెలుసుకోవడం నిత్య జీవం అంటారు. అర్థమైందండి? ముందు ఈ రోజు మనం ఏంటంటే దేవుడు ఎవరో ఆలోచించాలి. దేవుడు అంటే 4 క్వాలిఫికేషన్